హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాము. మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. కూరగాయలు కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని రేట్లు తక్కువ ఉన్నాయి. కూరగాయలు, ఎగ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. వారానికి ఒకసారి అలా తెచ్చుకుంటాము. ఏదో తెస్తాను అమ్మాయి అన్న వెనకాయ 30 20 అయ్యో లేదు డైరెక్ట్ ఇందులో కలిగి ఉండే అంతే మనిషికి తెచ్చాం మళ్ళీ యాప్ కదా ఏమో లేదు కోసి ఇచ్చిన కాంపలేదు ఇప్పుడు బస్సాలు కేసలా బస్సాలు పోతా మొదలు వేస్తారు అది అదే కదా అయ్యం పోవాలి కిలో 50 కాకరకాయ 30 చాలా రేటు అద్దె పదనాయి పచ్చిమిర్చి ఎంత ఉండదు 80 ఓ సంగతి తెల్లగా ఉండేది కాదు, పెద్ద పెద్ద బండ గడ్డలు లేకుండా చిన్నగా గడ్డలు అది మీడియం గడ్డలు ఎరుకొచ్చాను. ఇంకేం లేకపోతే ఇందులో వస్తుంది 50 రూపాయలు కిలో 50. లేదు దాంట్లో నాకు కనపడలేదు. ఉండదు అసలు నిలవ పాస్పిన్ ఊరికే పోదు. దాన్ని ఏరుకో అంతే కదా. అక్కడక్కడ కొమ్మలు పోండాలి మధ్యలో, అది పూర్తిగా బాగా. నేను ఈ క్వశ్చన్ చూస్తూనే ఆ ముదుట్లో చూస్తానా. వంకాయలు వేసుకో. సరే ఇంకేమవుతా ఇలా ఎగ్స్ ఎప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చినా వాటర్లో పెట్టి చూసుకొని తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత వేరే డబ్బాల్లో పెట్టుకుంటాను. డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పాడైనవి అయితే కొన్ని పైకి తేలిపోతాయి వాటర్లో, పాడవని అయితే అన్ని వాటర్లో మునిగిపోయి ఉంటాయి. అదే మనకి గుర్తు. అన్నీ చెక్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటాను.
మన ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోకూడదు. అలాగే పెట్టేసుకుంటే బయట ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు కదా, వాటికి డస్ట్ అంతా పడి ఉంటుంది. నేను వాటర్లో ఇట్లా పెట్టి క్లీన్ చేసుకొని ఆ తర్వాత చూసుకొని ఏమన్నా పగిలున్నాయా పాడైనాయా అని చూసుకొని పెట్టుకుంటాను. తర్వాత శుభ్రం కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వాటర్లో పెట్టి ఇట్లా శుభ్రంగా చూసుకొని, పాడైతే వాటర్లోంచి పైకి వచ్చేస్తాయండి గుడ్లు. పాడవలేదు, బాగున్నాయి. మార్కెట్ నుంచి తెచ్చాక ఇట్లా శుభ్రం చేసుకుంటాను వాటర్లో పెట్టి. అట్ట తెచ్చుకుంటాము. అట్టంటే 30 గుడ్లు వస్తాయి. అన్నీ శుభ్రం చేసి వేరే దాంట్లో పెట్టుకుంటాను. వేరే డబ్బాలోనూ దాంట్లో ఒక బాక్స్లో అట్లా స్టోర్ చేసుకుంటాను నేను. ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా శుభ్రంగా పెట్టుకుంటానండి వేరే డబ్బాలోకి.